అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి గల వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 6వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి జీవితంలో ఉన్న సమస్యలకు తగిన పరిష్కారాలు పరిహారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన వీడియోని లైక్ చేయకుండా ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం ఇందులో చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ప్రతి సమస్యకు పరిష్కారం 100% లభిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున కొన్ని విషయాలు తెలుసుకోలేక వీరు వెనకడుగు వేస్తూ ఉంటారు. ఎక్కువగా అయితే ఆలోచిస్తూ మీ మనసును పాడు చేసుకుంటూ ఉన్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని అయితే చెప్పుకోవాలి. ఆ విషయాలు ఏంటి, మీ మనసును మరలా తిరిగి మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలని అయితే మొత్తం ఇప్పుడు తెలుసుకుందాం. మీ జీవితంలో ఉన్నటువంటి డబ్బులు సంపాదించాలని చెప్పి బాగా అనుకుంటారు. చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు అనేవి మీకు ఎక్కువగా ఉండడం వల్ల మీరు అందుకోసం ఎంతో కష్టపడుతూ కొన్ని విషయాల్లో మీకు ఏదైనా చిన్నపాటి ఆపద వచ్చినా కూడా వస్తువు కానీ ఇచ్చినటువంటి వస్తువుని కానీ జీవితాన్ని అయితే మీరు ప్రశాంతంగా అయితే అనుభవించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అటువంటి సమయంలో కూడా మీకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారని కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెప్పి అనిపించినా కూడా మీ యొక్క ప్రశాంతత ఉండేటువంటి మనసులో అయితే ఉండలేకపోతున్నారు. మీకు ఉన్నటువంటి బరువు బాధ్యతల కారణంగా మీకు కొన్ని కఠినమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉన్నాయి. ఎప్పుడూ కూడా సతమతం అవుతూ ఉంటున్నారు. అయితే ఎక్కడా కూడా మీరు కాంప్రమైజ్ అవ్వకుండా, రియలైజ్ అవ్వకుండా ఉంటున్నారు. కానీ కష్ట స్వభావాలు మీరైతే పనిచేస్తూ ఉన్నారు. మిమ్మల్ని చూసి నలుగురు కూడా మీలాగా ఉండాలని, మీలాగా చేయాలని చెప్పి ఒక కుతూహలం అయితే ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మీరు అంత మైండెడ్గా అయితే ప్రతి మా పని కూడా మనసు పెట్టి చేస్తూ ఉంటారు. ఏ పని చేసినా కూడా అది పద్ధతిగా, నైపుణ్యంగా అయితే చేస్తూ ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. అయితే ఈ విధంగా ఈ యొక్క రాశి గల వారికి ఉన్నటువంటి మీరు చెప్తున్నటువంటి అనుభవాలు, కష్టాలు మిగతా ఏ రాశి వారు కూడా ఎదుర్కొని ఉండరు. దాదాపు అన్ని కష్టాలు ఎదుర్కొని ఉండుంటారు. మీ యొక్క మంచితనం, మీ యొక్క నమ్మకాన్ని ఆశగా తీసుకొని చాలామంది అయితే అనవసరంగా మీ మీద నిందలు మోపుతూ నలుగురిలో మిమ్మల్ని కొంచెం అవహేళన చేస్తూ తక్కువగా మాట్లాడడం అటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. అయితే మీకు మంచి పొజిషన్ రావడం వల్ల ఇష్టం లేక సమాజంలో మిమ్మల్ని చాలా తక్కువ చేసి పేరు ప్రతిష్టలు భంగం చేయాలని చెప్పి ఎన్నో విధాలుగా మిమ్మల్ని చాలా రకాలుగా కష్టపెడుతూ వెక్కిరిస్తూ మిమ్మల్ని పైకి రానివ్వకుండా చూస్తూ ఉంటారు. మీ చుట్టూ అయితే మిమ్మల్ని ఒక పురుగులా తొక్కి చూడాలని చెప్పి చూస్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తులు రేపటి రోజున అటువంటి తగిన వ్యక్తులకైతే మీరు గుణపాఠం అయితే చెప్పబోతున్నారు. మిమ్మల్ని నమ్మి ప్రాణం ఇస్తారు. కానీ కీడు తలపెట్టాలని చూస్తే మాత్రం మిమ్మల్ని ఓచుకుంటూ అసలు ఉండరు. మీ కుటుంబం జోలికి వస్తే మాత్రం అస్సలు ఓచుకోరు. కాబట్టి మీ కుటుంబాన్ని అలాగే మీకు చెప్పిన అనేక రకాల సమస్యల గురించి మీరు చూస్తున్న వారికి రేపటి రోజున కొంచెం కఠినంగా అయితే వారికి బుద్ధి చెప్పే విధంగా కొంతమందితో గొడవలు పడేటువంటి అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మేము ఈ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా కూడా మీరు ఎక్కడా కూడా తగ్గకుండా అయితే సరైన సమాధానం అయితే చెప్పబోతున్నారు. మీ జీవితం మీ యొక్క కష్టాలను, నష్టాలను చూసి, సమస్యలను చూసి ఉన్నారు. ఎక్కడా కూడా తగ్గకుండా, ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా మీ దగ్గరలో ఉన్న దాంట్లోనే సంతృప్తిగా జీవిస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా కూడా కుటుంబ భారాన్ని నెట్టుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మీకు ఇప్పటివరకు ఎదుర్కొని ఉంటారు. ప్రతిరోజు సంతోషంగా ఉన్నటువంటి రోజులే కానీ, లేదంటే కష్టాలు, సమస్యలు లేనటువంటి రోజు కానీ ఒక్కరోజు కూడా లేదు. భగవంతుడా, ఎందుకు మమ్మల్ని ఇంత పరీక్షిస్తున్నామని చెప్పి మీలోనే ఎప్పుడు మీరు తపన పడిపోతూ, బాధపడిపోతూ ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీ చుట్టూ తిరుగుతున్న మీరు వేసుకున్న వారిని ఒక అదృశ్యపు గోడలో మీరు ఒంటరిగా కూర్చొని ఎంతో బాధపడుతున్నా, వెలిగిపోతూ ఉన్నా మీరు బాధపడిన అవసరం అయితే ఇక లేదని అయితే చెప్పుకోవాలి. ఆ దేవుని యొక్క అనుగ్రహం అయితే, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అయితే మీ త్వరలోనే మీకు కలగబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఒక్కొక్కటి తొలగిపోవడానికి మీరు చూస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కడా కూడా కనిపించవు. అయితే కష్టపడేటువంటి ఆ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా భగవంతుడు మీకు అందివ్వబోతున్నాడు. ఆ సమయం ఆసన్నమైనది చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఒక్కొక్కటి పూర్తిగా తొలగిపోయే రోజులైతే రాబోతున్నాయి. డబ్బు పరంగా మంచి లాభాలు కనబడబోతున్నాయి. ఉద్యోగస్తులకైతే మరిన్ని ప్రమోషన్స్, జీతాలు పెరిగే అవకాశాలు అన్నీ ఉన్నాయి. అంతేకాకుండా మీరు చేసేటువంటి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పూర్తిగా అయితే పొందబోతున్నారు. మీ పై అధికారుల నుండి మీకు చక్కగా అయితే మంచి పనికి తగిన గౌరవ ప్రతిష్టలు అయితే పెరుగుతాయి.
తీరుతాయి. నలుగురిలో సహోద్యోగుల మధ్య మీకు ఎంతో గౌరవం అయితే పెరగబోతుంది. రేపటి రోజున నిజంగా మీరు ఆశ్చర్యపోబోతున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలను గుర్తించలేదని చెప్పి మీ నిజాయితీని అయితే మీరు ఎవరు గుర్తించలేదని చెప్పి కుమిలిపోతూ ఉన్నారు. ఇప్పుడైతే బాధపడాల్సిన అవసరం అయితే ఏదీ లేదు. మీరు నలుగురు సహోద్యోగుల మధ్య మిమ్మల్ని చాలా గౌరవంగా పొగడగడం లేదా మీతో అందరినీ కూడా మీ అందరి మధ్య కూడా మీ గురించి చెప్పటం అటువంటివన్నీ మీకు మరింత ఎక్కువ ఆనందాన్ని అయితే కలిగజేస్తాయి. ఉద్యోగ కార్యాలయాల్లో మిమ్మల్ని మరింత ఎక్కువగా గౌరవించి మీ యొక్క పరువు ప్రతిష్టలు భంగం కలిగించకుండా చక్కగా మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని అయితే ప్రశంసించి చీరుతారు. కొంతమందికి బంధువర్గంతో గొడవలు పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి కనుక గతంలో మీరు ఎవరైనా చేసిన విభేదాల కారణంగా మీరు మరలా వారు ఎదురుపడితే మాత్రం వారికి కొన్ని గొడవలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించవలసిన అవసరాలు ఎంతైనా ఉన్నాయి. మీరు ఒకరికొకరు చక్కగా మాట్లాడుకొని ఏదో ఒక విషయం అయితే కాస్త రేపటి రోజున ఇలా అనుకోకుండా ఉంటే బాగుండని చెప్పి మరలా మీ యొక్క బంధాన్ని అయితే జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది కూడా జరుగుతుంది. మీలో ఉన్నటువంటి కోపాన్ని కొంచెం తక్కువగా తగ్గించుకుంటే మీ యొక్క బంధాలు అయితే బలపడి తీరుతాయి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. రేపటి రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం, అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, దీపారాధన చేసుకోవడం వల్ల, నేతి దీపాలు వెలిగించడం వల్ల మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అమ్మవారి గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారిని సందర్శించుకొని కుంకుమార్చన చేసుకోవడం, మీకు కుటుంబ సభ్యులందరితో కలిసి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఎంతైనా మీకు శుభ ఫలితాలు అయితే చేకూరుతాయని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా మీరైతే ఎక్కువ రోజులు విజయాలు చవి చూస్తారు. రేపటి రోజున ఎర్రటి పూలతో లేదా తెల్లటి పూలతో అమ్మవారికి పూజ చేసుకోవడం చెప్పుకోదగిన సూచన అయితే చెప్పుకోవాలి. స్వామివారికి రేపటి రోజున తప్పకుండా మీరైతే ఏదైనా తీపి నైవేద్యం సమర్పించి మీరు పూజలో మాత్రం అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం పళ్ళను మీరు పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించడం ద్వారా ఎంతైనా మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ప్రతికూలమైన సమయం అయితే మీకు కాస్త దూరంగా ఏర్పడుతుంది. ఏదైనా మనం చెప్పిన ప్రతివన్నీ గుర్తుపెట్టుకుని ప్రతికూలమైనటువంటి సమయాన్ని అయితే మీరు అనుకూలమైన సమయంగా అయితే మార్చుకోవడం అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి కనుక ప్రతికూలమైన సమయంలో మనం చేసినటువంటి దేవతారాధన, దైవ పూజ అన్న దైవ ఆరాధన మొత్తం అయితే మీకు బాగా ఉపయోగపడతాయి. మనం ఏర్పడవంటి చెడు అంతా పూర్తిగా తొలగిపోయే ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఒక మంచి పొజిషన్లో కూడా మీరు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడేలాగా చేస్తుంది. కాబట్టి చక్కగా దైవనామ స్మరణ చేసుకోవడం వల్ల, ఇంట్లో దీపారాధన, దేవుని పూజ చేసుకోవడం వల్ల, ఇటువంటివన్నీ చేసుకోవడం వల్ల చెడు అంతా సమసిపోయి అంతా మంచిగా జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అదే ధీమాతో మీరు అంత మాట అన్న తర్వాత మానసికమైన ప్రశాంతత కూడా మీకు ఎక్కువగా చేకూరుతుంది. రేపటి రోజున ఎవరైతే వ్యాపారానికి సంబంధించిన వారు ఉంటారో మీ యొక్క రాశి గల వారు అభివృద్ధి అయితే కనబడి తీరుతుంది. మంచి లాభాలు అయితే కనబడుతున్నాయి. అలాగే ధన లాభాలు అనేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సంతానపరంగా, వివాహపరంగా చర్చలు జరుగుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించినటువంటి విషయాలు అయితే ఏదైనా కానీ నిర్ణయాలు తీసుకోవడం వలన జరుగుతూ ఉంటుంది. రేపటి రోజున ఆహారంగా ఏదైనా కొంత మూగజీవాలకు ఏమైనా పెట్టడానికైతే ప్రయత్నించి తీరండి. మీకు దగ్గరగా ఉన్నటువంటి గోమాతను సందర్శించి గోశాలకు వెళ్ళి గోశాలలో గోమాతకు అయితే మీరు ఆకుకూరలు తినిపించడం, పండ్లు, కాయగూరలు తినిపించడం వంటివి కూడా మీకు ఎంతైనా మంచి చేకూరుతుందని చెప్పుకోవచ్చు. సకల దేవతల యొక్క అనుగ్రహం అయితే మీకు దక్కుతుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు మూగజీవాలకు ఆహార పానీయాలు అందించడం వల్ల ఎంతైనా పుణ్యఫలం లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపటి రోజున అమ్మవారి పూజ అయితే మీరు తప్పకుండా చేసుకోండి. ఇంట్లో తులసి చెట్టు ఉంటే కనుక తప్పకుండా ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల మీకు ఎంతైనా మంచి జరుగుతుంది. ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం, ఇంట్లో ధూపదీప నైవేద్యాలు వేయడం వల్ల ఎంతైనా మీకు మంచి చేకూరుతుంది అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి. యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి సమస్యల ద్వారా ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి వార్తలను వినబోతున్నారు అయితే మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.